Hi viewers, welcome to our YouTube ఛానల్. సెకండ్ సెమిస్టర్లో మేజర్ మైనర్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడం కోసమే నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. చివరి దాకా ఈ వీడియో చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్తే ముందుగా డిగ్రీ సెకండ్ సెమిస్టర్ హిస్టరీ హానర్స్ తీసుకున్న వాళ్ళకు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే సృజనాత్మక రచన అని తెలుగు పేపర్ ఉంటుంది. తెలుగు పేపర్ సృజనాత్మక రచన. తర్వాత ఇంగ్లీష్ పేపర్ ఏ కోర్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్. ఇంగ్లీష్ పేపర్ ఏ కోర్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్, ఇది ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత 2 స్కిల్ పేపర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 2 స్కిల్ పేపర్స్ వచ్చేసి స్కిల్ కోర్సెస్ అంటారు దీనిని. స్కిల్ కోర్సెస్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, తర్వాత మార్కెటింగ్ స్కిల్. బిఏ వాళ్ళకు 2 స్కిల్ కోర్సెస్, అవి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఒకటి, మార్కెటింగ్ స్కిల్ ఒకటి. ఈ 2 పేపర్లు ఉంటాయి. అంటే మీకు టెస్ట్ పేపర్ వెనకాల స్కిల్ కోర్సులు చాలా ఉంటాయి, 5 రకాలు ఉంటాయి. ఈ 5 రకాల్లో ఎనీ 2 సెలెక్ట్ చేసుకోవాలి. స్కిల్ కోర్సెస్ కింద ఎనీ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2 స్కిల్ పేపర్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఒకటి, మార్కెటింగ్ స్కిల్ ఒకటి. బిఏ హిస్టరీ వాళ్ళకు. తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయిపోయింది, 2 స్కిల్ పేపర్స్ అయిపోయి. తర్వాత గ్రూప్ సబ్జెక్ట్స్, హిస్టరీ పేపర్, హిస్టరీ గ్రూప్ సబ్జెక్ట్, సైన్స్ అండ్ హ్యూమన్ పాస్ట్, ఇది మేజర్ సబ్జెక్ట్, హిస్టరీ వాళ్ళకు మేజర్ సబ్జెక్ట్. తర్వాత ఇంకో హిస్టరీ పేపరు ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఇన్ ఇండియా, ఇది కూడా హిస్టరీ వాళ్ళకు మేజర్ సబ్జెక్ట్. ఈ 2 హిస్టరీ మేజర్ సబ్జెక్టులు అవుతాయి హిస్టరీ వాళ్ళకు. ఈ 2 హిస్టరీ పేపర్లు చదువుతూ హిస్టరీ వాళ్ళు ఇంకో పొలిటికల్ సైన్స్ కానీ, లేదా ఈ 2 హిస్టరీ పేపర్లు చదువుతూ 2 మేజర్లు అవుతాయి హిస్టరీ వాళ్ళకు. ఈ 2 హిస్టరీ పేపర్లు చదువుతూ ఒక పొలిటికల్ సైన్స్ పేపర్ కానీ, ఒక ఎకనామిక్స్ పేపర్ కానీ మైనర్ కింద చదవాలి. పొలిటికల్ సైన్స్ కింద వచ్చేసి మనకు ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఇది మైనర్ సబ్జెక్ట్. మైనర్ సబ్జెక్ట్ ఎవరికి? హిస్టరీ వాళ్ళకు. ఇక్కడ మేజర్ మైనర్ 2 ఉన్నాయి కదా సార్ అంటే, మేజర్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ హానర్స్ తీసుకున్న వాళ్ళకు మేజర్ అవుతుంది. హిస్టరీ వాళ్ళు కానీ, ఎకనామిక్స్ వాళ్ళు కానీ ఒక మైనర్ చదవాలి కదా, ఆ మైనర్ తీసుకుంటే ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ పేపర్ మాత్రమే తీసుకోవాలి వాళ్ళు. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ పేపరు, పొలిటికల్ సైన్స్లో 2 ఉంటాయి, ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, కాన్సెప్ట్స్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈ 2 పేపర్లలో పైది మాత్రమే మైనర్గా చదవాలి. ఎవరు చదవాలి మైనర్గా? హిస్టరీ వాళ్ళు కానీ, ఎకనామిక్స్ వాళ్ళు కానీ ఈ మైనర్ పేపర్ చదవాలి. ఈ కాన్సెప్ట్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ మైనర్ పేపర్ చదవడానికి రాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 హిస్టరీ పేపర్లు అయిపోయిన తర్వాత హిస్టరీ వాళ్ళు పొలిటికల్ సైన్స్ కింద ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ మైనర్ సబ్జెక్ట్ హిస్టరీ వాళ్ళు చదువుతారు. హిస్టరీ వాళ్ళది ఇది. మళ్ళీ తెలుగు ఇంగ్లీష్ స్కిల్ పేపర్స్ 2, మార్కెటింగ్ స్కిల్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఒకటి, ఈ 2 కామన్ సబ్జెక్ట్స్ ఇవి. తర్వాత 2 గ్రూప్ సబ్జెక్ట్స్, హిస్టరీ ఒకటి, ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఒకటి, తర్వాత సైన్స్ అండ్ హ్యూమన్ పాస్ట్, ఈ 2 మేజర్ సబ్జెక్ట్స్ హిస్టరీ వాళ్ళకు. ఒక మైనర్ సబ్జెక్ట్ చదవాలి కాబట్టి పొలిటికల్ సైన్స్ అయినా చదవచ్చు, ఎకనామిక్స్ అయినా చదవచ్చు. పొలిటికల్ సైన్స్లో ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ మైనర్ కింద హిస్టరీ వాళ్ళు చదవాల్సి వస్తుంది. ఇవి బిఏలో హిస్టరీ వాళ్ళకు మాత్రమే ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ వాళ్ళు సృజనాత్మక రచన
అనే తెలుగు పేపర్ చదువుతారు. సేమ్ ఇంగ్లీష్ పేపర్ కూడా ఏ కోర్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్ ఇంగ్లీష్ పేపర్ చదువుతారు. స్కిల్ కోర్స్ కూడా సేమ్ హిస్టరీ వాళ్ళలాగే పొలిటికల్ సైన్స్ వాళ్ళు కూడా మార్కెటింగ్ స్కిల్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ 2 స్కిల్ కోర్సులు చదువుతారు. ఇక్కడికి కామన్ సబ్జెక్ట్స్ అయిపోతాయి. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ గ్రూప్ సబ్జెక్ట్స్ వచ్చేసి మేజర్ సబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇది మేజర్ ఎవరికి? పొలిటికల్ సైన్స్ వాళ్ళకు మేజర్. ఇది ఒక మేజర్ సబ్జెక్ట్. మేజర్ అంటే గ్రూప్ సబ్జెక్టే, నథింగ్ బట్ గ్రూప్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకొక పొలిటికల్ సైన్స్ మేజర్ ఎవరికి? పొలిటికల్ సైన్స్ వాళ్ళకు ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈ 2 పేపర్లు పొలిటికల్ సైన్స్ వాళ్ళకి మేజర్ సబ్జెక్ట్ అవుతాయి. కాన్సెప్ట్స్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈ 2 పొలిటికల్ సైన్స్ వాళ్ళకు మేజర్ సబ్జెక్ట్స్ అవుతాయి. మేజర్ సబ్జెక్ట్ 2 పొలిటికల్ సైన్స్ చదివినప్పుడు ఒక మైనర్ సబ్జెక్ట్ చదవాలి. హిస్టరీలో కానీ ఎకనామిక్స్లో కానీ ఒక మైనర్ సబ్జెక్ట్ చదవాలి. హిస్టరీలో అయితే సైన్స్ అండ్ హ్యూమన్ పాస్ట్ ఇది మైనర్ సబ్జెక్ట్గా పొలిటికల్ సైన్స్ వాళ్ళు చదవాలి. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బిఏ హానర్స్ హిస్టరీ తీసుకున్న వాళ్ళు 2 మేజర్లు హిస్టరీ పేపర్లు చదువుతారు, ఒక మైనర్ పేపర్ చదువుతారు పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళు హానర్స్ కింద బిఏలో 2 పొలిటికల్ సైన్స్ పేపర్లు చదువుతారు. ఈ 2 పొలిటికల్ సైన్స్ పేపర్లు చదువుతారు, ఒక హిస్టరీ పేపర్ చదవాలి. ఓకేనా? హిస్టరీ తీసుకున్న వాళ్ళు 2 హిస్టరీ పేపర్లు, ఒక పొలిటికల్ సైన్స్ పేపర్ చదువుతారు. పొలిటికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళు 2 పొలిటికల్ సైన్స్, ఒక హిస్టరీ పేపర్ చదువుతారు. ఇక్కడ మేజర్ అండ్ మైనర్ అనేది ఉంటుంది ఈ పేపర్లో కానీ ఈ పేపర్లో కానీ. ఇప్పుడు ఇక్కడ ఉంది హిస్టరీలో మేజర్ అండ్ మైనర్ 2 ఉన్నాయి. మేజర్ ఎవరికి? హిస్టరీ వాళ్ళకి మేజర్. మైనర్ ఎవరికి? పొలిటికల్ సైన్స్ కానీ ఎకనామిక్స్ కానీ చదువుతుంటారు కదా హానర్స్ కింద, వాళ్లకు మైనర్ సబ్జెక్ట్. హిస్టరీ చదవాలంటే ఈ పేపర్ చదవాలి. సేమ్ పొలిటికల్ సైన్స్ లో మేజర్ అండ్ మైనర్ ఉంది. మేజర్ సబ్జెక్ట్ ఎవరికి? ఇది పొలిటికల్ సైన్స్ వాళ్ళకి మేజర్ సబ్జెక్ట్. మైనర్ సబ్జెక్ట్ ఎవరికి? హిస్టరీ వాళ్ళకి కానీ ఎకనామిక్స్ వాళ్ళకి కానీ ఇది మైనర్ సబ్జెక్ట్. ఇంకో పొలిటికల్ పేపర్ చూడండి మీరు, ఇక్కడ కాన్సెప్ట్స్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇది ఓన్లీ మేజర్ ఎవరికి? పొలిటికల్ సైన్స్ వాళ్ళకి మాత్రం మేజర్. ఈ పేపర్ హిస్టరీ వాళ్ళు కానీ పొలిటికల్ ఎకనామిక్స్ వాళ్ళు కానీ చదవరు. ఇట్లా మేజర్ మైనర్ ఉన్నట్టు మాత్రమే చదువుతారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.